నీ బాధలను భరించలేక నీవు మూలుగుతున్నావా? దేవుడు ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి నీతో మాట్లాడుతున్నాడు. నిర్గమాకాండము 2వ అధ్యాయము 23వ వచన భాగం నుండి 25వ వచనం వరకు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. వారు ఆ బానిసత్వపు బ్రతుకును భరించలేక నిట్టూర్పులు విడుస్తూ ఏడుస్తూ దేవునికి మొరపెట్టారు. వారి యొక్క నిట్టూర్పులు మూలుగుల పట్ల దేవుడు స్పందించిన విధానం. మొదటిగా దేవుడు వారి మూలుగులు విన్నాడు. నిర్గమాకాండము 2వ అధ్యాయము 24వ వచన భాగం. ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క బానిసత్వం బట్టి మూలుగుతూ వచ్చారు. మూలుగు అంటే బయటికి చెప్పుకోలేకుండా హృదయంలోనే ఏడవడం అని అర్థం వస్తుంది. అయితే హృదయంలో వారు కలిగి ఉన్న మూలుగులు సైతం ఆయన విన్నాడు. ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. దేవునికి స్తోత్రం. కీర్తనా భాగం 65 వచనం. అవును ప్రియులారా, ఆయన నీ మూలుగులు వినేటువంటి వాడు. నీ బాధల్లో ఉన్నప్పుడు, నీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన నిన్ను చూసి నీ బాధలు, నీ కష్టాలు, నీ మూలుగులు వినేటువంటి వాడు ఆయన. రెండవదిగా దేవుడు వారిని చూచి వారి యందు లక్ష్యముంచాడు. నిర్గమాకాండము 2వ అధ్యాయము 25వ వచన భాగం. ఇశ్రాయేలు ప్రజల ప్రార్థన విన్న దేవుడు వారిని చూశాడు, వారి యందు లక్ష్యముంచాడు. లక్ష్యముంచాడు అంటే పట్టించుకున్నాడు అని అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు, అన్యాయస్తుడైన న్యాయాధిపతి విధవరాలి యొక్క మొరను విన్నప్పటికీ చాలా కాలం వరకు అతడు ఒప్పుకోలేదు. మనకు తెలుసు, లూకాసు వార్త 18వ అధ్యాయంలో 3-4 వచనాల్లో మనం చూస్తాం. కానీ దేవుడు అలా కాదండి. మన ప్రార్థన వినగానే దానికి స్పందించి మనను పట్టించుకునే దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ బాధను ఆయన పట్టించుకునేటువంటి దేవుడు. నీ కష్టాలను ఆయన పట్టించుకునే దేవుడు. నిన్ను లక్ష్యముంచేటువంటి దేవుడు. నీ కన్నీరు చూచేటువంటి దేవుడు. నీ హృదయ అంతర్భాగంలో దేని చేత నలిగిపోతున్నావో, చెప్పుకోలేని పరిస్థితిలో మూలుగుతూ అల్లాడుచున్నావో, నా యేసయ్య ఈ దినాన నీ యందు లక్ష్యముంచాడు. నీ మూలుగు వింటూ ఉన్నాడు. మూడవదిగా, వారిని విడిపించుటకు దిగి వచ్చిన దేవుడు. నిర్గమాకాండము 3వ అధ్యాయము 7వ వచనం నుండి 8వ వచనం. విన్న దేవుడు, చూచిన దేవుడు దాటిపోయేవాడు కాదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, వింటున్నారా? విన్న దేవుడు, చూచిన దేవుడు దాటిపోయేవాడు కాదు. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఉపమానంలో ఒక వ్యక్తి దొంగల చేత కొట్టబడి కొర ప్రాణంతో కొంతమంది మనుషులు చూసి ప్రక్కగా వెళ్ళిపోతున్నారు. లూకాసు వార్త 10వ అధ్యాయం 32వ వచనం చూస్తాం మనం. అయితే దేవుడు అలా కాదండి. ఇశ్రాయేలు ప్రజలను విడిపించుటకు ఆయన స్వయముగా దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. కేవలము ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే కాదు, పాపంలో ఉన్న ప్రతి మానవుని విడిపించుటకు ఆయన దిగి వచ్చి శరీరధారిగా మన మధ్య నివసించాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆయన నీ పాపాన్ని విడిపించడానికి ఈ భూలోకానికి శరీరధారిగా వచ్చి మన మధ్య నివసించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ముగింపులో ప్రియ సహోదరి సహోదరులారా, నీలో ఉన్నటువంటి దుఃఖము, నిట్టూర్పు ఎవరికీ చెప్పుకోలేని బాధలో ఉన్నట్లయితే, నా ప్రియ సహోదరి సహోదరులారా, ముగింపులో నీకున్న దుఃఖము ఎవరికీ చెప్పుకోలేని బాధలో ఉన్నావా? ఆ బాధల్లో మూలుగుచూ భయపడుతూ ఎవరు నాకు సహాయం చేస్తారనుకున్నావా? యేసయ్య నీ మూలుగు విన్నాడు, నీ కన్నీరు చూశాడు. ఆయన నీ మూలుగు విన్న దేవుడు వినడమే కాదు, ఆయన నీ యందు లక్ష్యముంచి నిన్ను విడిపించడానికి సమర్థుడు. ఆయన నిన్ను దృష్టించి నీకున్నటువంటి సమస్త సమస్యల నుండి విడిపించి నిన్ను ఆశీర్వదించి ఆదరించి నిన్ను గొప్ప చేసే దేవుడు యేసయ్య. భయపడవద్దు, ధైర్యంగా ఉండు. దేవుడు నీ బాధలను, నీ మూలుగులను, నీ కన్నీరు, నీ కష్టాలు విని ఆయన నీకు సహాయం చేసే దేవుడు. దేవుడు నిన్ను దీవించునుగాక. దేవుడు ఈ కొద్ది మాటలు ఆశీర్వదించునుగాక. ఆమెన్.